ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. నార్గట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం హాజరై విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు. ఇక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలు మూతపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతమంది డ్రెస్ వచ్చింది ఎప్పుడన్నా మీకు? ఈసారి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చిందా లేదా? ఎడ్డీ చెప్పాలి. అంతమంది ఎప్పుడన్నా వచ్చిందా? ఇంకో డ్రెస్ కూడా వారం రోజులు వస్తుంది. ఇది ఎవరు కుట్టిన డ్రెస్? ఇది మన నల్గొండ వాళ్ళు, మన మహిళా సంఘాల వాళ్ళే కుట్టిండు. అందుకనే ఈ డ్రెస్సెస్ ఇంకా మీకు మెటీరియల్ ఏమి కావాలన్నా మన మహిళా సంఘాల ద్వారా చేపిస్తాం. ముఖ్యంగా మన కలెక్టర్ గారు మహిళా సంఘాలకు ఎన్నో వేరే జిల్లాలో కలెక్టర్ ఉన్నప్పుడు అన్ని విధాల మహిళా సంఘాలకు వాళ్ళకు జీవనానికి భర్తకు ఆదాయానికి తోడుగా ఉండడానికి ఎన్నో నేర్పించిన వాళ్ళు. అందుకని మన జిల్లాను కూడా ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో పోటీ పడే విధంగా ప్రైవేట్ స్కూళ్ళని బంద్ కావాలి, గవర్నమెంట్ స్కూళ్ళని తెరవాలన్నదే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మా లక్ష్యం. మేమందరూ మినిస్టర్లను సీఎం గారు టీంగా పనిచేస్తున్నాం. అందుకని కొత్త టీచర్లు కూడా రాబోతున్న 13,000 మంది. డ్రెస్ వచ్చిందారా మీ దగ్గర ఎస్ఐ గారు